హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇది మధ్యాహ్నం వీడియో అనేది స్టార్ట్ చేశానండి తీయడము. అయితే నిన్న ఈవినింగ్ నేను నానబోసుకున్నాను కదా పెసరట్ల కోసం. అది ఇప్పుడు మిక్సీ పట్టేయాలన్నమాట. అయితే ఈ వాటర్ ఉట్టిగా వేస్ట్‌గా పారబోయడం ఎందుకని చెప్పి ఇలా బకెట్‌లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఈ నీళ్ళని. అలాగే మళ్ళీ ఒకసారి ఆ పప్పునంతా కూడా ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసేసి వాటర్‌నైతే తీసేసాననమాట. అయితే మధ్యాహ్నం వంట చేసుకుంటూ ఇంకో పక్క నాకు ఇది సడన్‌గా మిక్సీ పట్టాలి కదా అని చెప్పి గుర్తొచ్చి ఇంకా ఈ పని చేస్తున్నాననమాట. ఆల్రెడీ అన్నం వండేసానండి. ఇంకా కూర అవుతుంది. కూర కూడా పెద్ద కూరగాయలు ఏవి లేవన్నమాట. నిండుకున్నాయి. లేవనకూడదు కాబట్టి నిండుకున్నాయి అని చెప్తాను. మా హస్బెండ్ అలవాటు చేశారు యాక్చువల్‌గా ఈ పదం. నాకు తెలీదు. ఊరికే లేవు లేవు అని అనకూడదు అని చెప్పి ఇలా అనమని చెప్పారు. అప్పటినుంచి నాకు అలవాటయిపోయిందనమాట. అయితే కూరగాయలన్నీ నిండుకున్నాయని చెప్పి ఇంకా ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను. అది ఈజీగా అయిపోతుంది కదా! ప్లస్ కూరగాయలు లేనప్పుడు ఇంకేం చేస్తాం, అందుకని ఇంకా ఆ కూర చేసేస్తున్నాను. సరుకులు అవన్నీ కూరగాయలు సరుకులు కూడా తెప్పించుకోవాలి. మొన్న ఎప్పటినుంచో మా హస్బెండ్‌తో మొత్తుకుంటున్నాను తెచ్చి ఇవ్వమని చెప్పి. కాకపోతే ఆయన బిజీ ఉండబట్టి ఇంకా తెచ్చి ఇవ్వలేకపోతున్నారనమాట. ఇంకా ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఇది ఏం చేశానంటే మిక్సీ పట్టేసిన తర్వాత నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చంట. నాకు తెలీదు. నేనేం చేశానంటే నైట్ దాకా కూడా దాన్ని అలాగే బయట ఉంచాననమాట. సో, ఇక్కడ గట్టంతా కూడా చూడండి ఎంత నీట్‌గా నాకు విశాలంగా ప్లేస్ అయితే కలిసొచ్చిందనమాట. గమ్ముని నాకు ఇట్లా గట్టంతా కూడా నీట్‌గా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇదివరకు ఏంటంటే గమ్మున ఏమన్నా గిన్నెలు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా అసలు గట్టు మీద ప్లేస్ అనేది లేకుండా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం విశాలంగా అనిపిస్తుంది నీట్‌గా. అయితే పిండి అంతా కూడా అలా బయట పెట్టకూడదంట. డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలంట. నేనేమో బయటనే ఉంచాను నైట్ దాకా. అది కొంచెం ఉబ్బినట్టు అయింది పిండి. కాకపోతే పులిస్తే బాగోదు అని మా అమ్మ తర్వాత చెప్పిందనమాట. ఇంకేమైనా కూడా టేస్ట్ చూసేదాకా పిండి ఎలా ఉందనేది తెలీదు. స్మెల్ అయితే పులిసినట్టు ఏం రావట్లేదు. కాకపోతే మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మీకు ఈ వీడియో పెట్టేటప్పటికి కూడా నేను ఇంకా ఆ పెసరట్టు అనేది వేయలేదనమాట. పిండి జస్ట్ ఇంకా నైట్ ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఈవినింగ్ ఏంటంటే నేను హెడ్ బాత్ చేద్దామని చెప్పి కుంకుడుకాయలని ఇట్లా చేసుకుంటున్నాను. ఏమంటారు షాంపూ లాగా. ఈ కుంకుడుకాయలు మా ఫ్రెండ్‌ని అడిగితే తెచ్చిచ్చింది వాళ్ళ ఊరు నుంచి. ఇంకా నేను ఈ మెంతులు కూడా ఏంటంటే వంటలలోకి వాడటం కంటే ఎక్కువ ఈ హెయిర్ కోసమే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇట్లా ఆయిల్ కొబ్బరి నూనెలో వేసుకుంటాం కదా, అలా చేసుకుంటాను. మళ్ళీ కుంకుడుకాయలు ఇలా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు వీటిలో వేస్తాను. ఎప్పుడైనా మెంతులు నైట్ నానబెట్టి ఇంకా మార్నింగ్ దాన్ని పేస్ట్ చేసి తలకి అప్లై చేసుకుంటాను. అట్లా చేస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ మధ్యలో బాగా షాంపూ పెడుతున్నాను. ఆ షాంపూ పెట్టడం మూలంగా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుందన్నమాట నాకు. అందుకని ఇంకా ఇవాళ నిజం చెప్పాలంటే ఈవినింగ్ నాకేం టైం పాస్ అవ్వట్లేదు. అందుకనే కూడా ఇలా తీరిగ్గా ఉన్నాను కదా అని చెప్పి ఈ కుంకుడుకాయలు ఉడకబెట్టుకోవడం స్నానానికి, ఇంకా ఈ అలోవెరా కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే హెయిర్‌కి అప్లై చేస్తే నాది రఫ్‌గా ఉంటుందన్నమాట హెయిర్. తలస్నానం చేసినప్పుడు కాసేపు బాగానే ఉంటుంది కానీ తర్వాత రఫ్ అయిపోతుందన్నమాట జుట్టు. అందుకని చెప్పి ఇది ఒకసారి అప్లై చేసుకొని తలస్నానం చేద్దాము అని చెప్పి తెచ్చుకున్నాను. మా దగ్గరే ఉందిగా, మేమే పెంచుకుంటున్నాం కదా కలబందని. సో, ఇది తింటే కూడా మంచిదంటారు కదా, కానీ ఇదేమో ఊరికే జారిపోతుంది. జిగురు జిగురుగా ఉండడం మూలంగా జారిపోతుంది. ఇప్పుడు నేను తలకు అప్లై చేసుకోవాలా అనిపించింది. కాకపోతే సరే చూద్దాము, ఎలాగో నాకు టైం పాస్ అవ్వట్లేదు కదా అని చెప్పి తెచ్చుకున్నాను. ఇంకా ఫేస్కి కూడా అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే మొన్నటి నుంచి నేను యూట్యూబ్లో ఒకటే సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే నాకు గ్రే హెయిర్ కొంచెం ఎక్కువైపోతుంది ఈ మధ్య. అది ఏదో విటమిన్ లోపం మూలంగా వస్తుందో మరి ఏంటో అర్థం కావట్లేదు. అయితే ఎప్పటి నుంచో నాకు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది, పోతుంటుంది. దానికి ఏంటంటే నేను న్యాచురల్గా ఏమన్నా తెలిస్తే ట్రై చేద్దామని చూస్తూ ఉన్నాను. అందుకని చెప్పి ఇంకా దాని రిలేటెడ్ మనకి స్కిన్ కేర్, హెయిర్ కేర్ అవన్నీ వస్తుంటాయి కదా, అందులో ఈ అలోవెరాది చూశానమాట. సరే ఇన్ని రోజులు బట్టి అలోవెరా మొక్క మన దగ్గర ఉన్నా కూడా ట్రై చేయట్లేదు కదా, ఈరోజు ఇంకా ట్రై చేద్దామని చెప్పి తెచ్చేసుకున్నాను. ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను. అయితే
ఇందులో ఏంటంటే అలోవెరాతో పాటు కొంచెం కొబ్బరి నూనె వేశారు వాళ్ళు. అయితే నేను నార్మల్‌గా ఇంక కొబ్బరి నూనె అది కూడా ఏమి వేయకుండా డైరెక్ట్ అలోవెరా జెల్‌నే మిక్సీ పట్టేసాను. ఎందుకంటే ఆల్రెడీ నా జుట్టుకి బోలెడంత నూనె ఉందనమాట. మా అమ్మ మా ఇంటికి వచ్చే ముందే బోలెడంత నూనె పెట్టింది నాకు ముందు రోజు. అందుకని చెప్పి ఇంక ఆ నూనె ఏమీ వేయలేదనమాట అలోవెరా జెల్‌లో. ఫస్ట్ ఇంకా కట్ చేసిన తర్వాత మిగిలితే ఇంకా అలోవెరా జెల్ అనేది ఇంకా ఫేస్కి అయితే పూసేసుకుంటున్నాను. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఏంటంటే ఈ అలోవెరా వాసన చూస్తేనే వామిటింగ్ వచ్చినట్టు అయ్యేదనమాట. ఇప్పుడు అంత ఏం లేదు, బాగానే అనిపిస్తుంది. మొహానికి పెట్టేటప్పటికే ఇలా సాగుతుందనమాట జిగురు జిగురుగా. ఇంకా జుట్టుకి పెట్టుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నాను. కాకపోతే ఇంత కష్టపడి చేసి పెట్టుకోకపోతే ఎట్లా అని చెప్పి ఇంకా మొత్తానికి జుట్టుకు కూడా అప్లై చేసేస్తున్నాను అనమాట. ఈలోపు ఎందుకంటే కుంకుడుకాయలని ఉడకబెట్టుకున్నాను కదా నీళ్ళల్లో, ఇంకా అది కూడా చల్లగా అవ్వాలి కదా, మరీ వేడివేడిగా నెత్తికి పెట్టుకోలేం కాబట్టి అది చల్లగా అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈలోపు ఇది కూడా పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఏది నెత్తికి ఇట్లా మెంతి పిండి తప్ప ఏది అప్లై చేయలేదు. అంటే ఈవెన్ ఎప్పుడైనా నేను ఇట్లా ఫంక్షన్స్ ఏమైనా వెళ్ళినా కూడా అప్పుడు గ్రే హెయిర్ కనపడకుండా మా అమ్మతోని హెయిర్ కలర్ పెట్టించేసుకునేదాన్ని అనమాట. అప్పుడప్పుడు ఏంటంటే బర్గండీ షేడ్స్ ఉంటాయి కదా, అవి వాడేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఏదో ఇండికానో ఏదో ఒకటి పెట్టించేసుకుంటున్నాను. కాకపోతే అవన్నీ కెమికల్స్ కదా, అందుకని చెప్పి ఇంకా నార్మల్ టైంలో అయితే నాకు గ్రే హెయిర్ ఎవరు చూసినా నేను అంత ఫీల్ అవ్వను. కాకపోతే నాకు ఇష్టం, ఎవరికైనా మంచిగా రెడీ అవ్వాలని ఇష్టం ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా బయటికి ఎక్కడికైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు మట్టుకే ఇంకా హెయిర్ కలర్ పెట్టించుకునేదాన్ని. ఎవరో ఏదో చూసి ఎక్కిరిస్తారని కాదు, సెల్ఫ్గా నాకు ఇష్టం మంచిగా రెడీ అవ్వాలని చెప్పి ఉంటుంది కాబట్టి అట్లా హెయిర్ కలర్ వేయించుకునేదాన్ని అనమాట. సో అందుకని ఇంకా న్యాచురల్ వేలో ఏదన్నా దొరుకుతుందేమో అని ఇంకా సెర్చ్ చేస్తూ చూస్తున్నాను. మీలో ఎవరికైనా ఏమైనా రెమెడీ తెలిస్తే కనుక ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ట్రై చేస్తాను అది వాడటానికి. చాలా యూట్యూబ్లో అయితే చాలా రకాలుగా చెప్తున్నారు కానీ మరి అందులో ఏది పాటించాలో కన్ఫ్యూజన్కి ఇంకా నేనంతా కూడా వీడియోలు చూడడం ఆపేసాను అనమాట ఈ హెయిర్ గురించి. నేను అది వరకు ఏంటంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు బంజారాస్ హెన్నా తెచ్చుకున్నాను, అది చూడాలి ఇంకా ట్రై చేసి. తర్వాత ఇంకా స్నానం చేసేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు టేబుల్ మీద ఎదురుగుండా ఈ చిన్న బిందె కనిపించింది. ఇదేంటంటే నేను దీంట్లో వాటర్ మంచినీళ్ళు నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట, చల్లనీళ్ళు తాగడానికి. ప్రస్తుతానికి బాటిల్స్ కొనాలి. ఇంకా ప్లాస్టిక్ ఎందుకులే, స్టీల్ బాటిల్సే కొనుక్కుందామని చూస్తున్నాను. అవి కూడా కొనాలి. నాకేంటో షాపింగ్ చేయాలంటే ఆన్లైన్లో ఒక పట్టాన ఒకటికి 100 సార్లు ఆలోచించే రకం అనమాట. నాకు ఏదైనా కొనుక్కోవాలని ఉన్నా కూడా నేను షాపింగ్ చేయలేను, డబ్బులు వేస్ట్ చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంటుంది ఆ టైంలోనే. ఇంకా నేను ఏం చేస్తానంటే అట్లాంటి టైంలో మా అమ్మకి కానీ మా హస్బెండ్కి కానీ చెప్పేస్తాను ఆర్డర్ పెట్టమని చెప్పి. మా అమ్మకి మోస్ట్లీ మా అమ్మకి చెప్తూ ఉంటాను, పలానాది ఆర్డర్ పెట్టమని చెప్పి మా అమ్మకి చెప్తే ఆమె ఆర్డర్ పెట్టి రిసీవ్ చేసుకుంటే నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానమాట. అట్లా ఉంటుంది. అందుకని ఇంకా బాటిల్స్ కూడా పెట్టాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా ఆర్డర్ పెడదామన్నా నాకు సడన్గా గుర్తురాదు ఏమేమి అవసరం ఉన్నాయో అని చెప్పి. ఏంటో ఇంకా అట్లా. తర్వాత బయట నుంచి అయితే చల్ల గాలి వస్తుంది ఈవినింగ్. ఇంకా నేను మధ్యాహ్నం ఈ మధ్య మోస్ట్లీ తొందరగా తినేస్తున్నాను. టిఫిన్ ఎలాగో చేయను కాబట్టి లంచ్ తొందరగా చేసేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఆకలిస్తుంది. అప్పటికి 7 అయినట్టుంది అనుకుంటా టైము నాకు తెలిసి. ఇంకా ఆ టైంలో ఆకలిస్తుంది, ఏం చేయాలబ్బా అనుకుంటున్నా. మా హస్బెండ్ ఏమో ఆకలిస్తుంది అనగానే పాపం సమోసా తెచ్చిస్తా అన్నారు. ఇంకేంటి వేడిగా మంచిగా ఇక్కడ సమోసాలు బాగుంటాయి, సమోసాలు తినొచ్చు, ఇంకేంటి ఇంకా టీ పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నానా. తీరా చూస్తే మా హస్బెండ్ ఏం చేశారంటే వెళ్ళి మంచం మీద హాయిగా నిద్రపోయారు. ఇంకా నేను చూడండి నాకు ఆకలేసి ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే పాప్కార్న్ ఒక్కటే నాకు సొల్యూషన్ కనిపించింది. ఇంకా సరేలే అని చెప్పి కొన్ని పాప్కార్న్స్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. నిజానికైతే నాకు అంత పాప్కార్న్ తినాలని ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఇంకా ఆకలిస్తుంది ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి ఈ పాప్కార్న్స్ అనేవి చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక పక్కన టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట.
ఈ మధ్య ఏంటంటే కొన్ని సమ్మర్‌లో వేసుకునే డ్రెస్సులు, కాటన్ డ్రెస్సులు అవి కొంచెం తీసుకుందామని అనుకుంటున్నాను. కాకపోతే నాకు నచ్చినవి దొరకట్లేదు. అంటే నేను ఆన్‌లైన్ షాపింగ్ ఈ ఫ్లిప్‌కార్ట్ ఇవి ఉంటాయి కదా! వాటిట్లో సెర్చ్ చేస్తున్నాను అమెజాన్‌లో. అయితే మీషోలో నేనెప్పుడు ఇప్పటిదాకా ఏ టాప్స్ కొన్నా, ఏం కొన్నా మీషోలోనే తీసుకునేదాన్ననమాట. ఇప్పుడు నాకెందుకో మీషో కంటే ఇంకా వేరే ఏమన్నా ట్రై చేయాలన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి చూస్తున్నాను. కొంచెం మంచిగా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ అంటే నార్మల్గా డైలీ వేర్కి కూడా కావాలన్నమాట. అలా చూస్తున్నాను. మంచిది దొరికితే తీసుకోవాలి. ఇంకా ఈలోపు పక్కన టీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట. అయితే నేను సండే చూస్తారో లేదో అప్లోడ్ చేస్తే అని చెప్పి ఇంకా నేను వద్దులే మండే అప్లోడ్ చేద్దాం అనుకున్నట్టు ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. తర్వాత సండే ఇంకా చూద్దాం, అసలు పెట్టి చూద్దాము చూస్తారో లేదో. నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ చూడరు అనుకుంటే కనుక సండే అప్లోడ్ చేయొద్దు అన్నట్టు ఇంకా సండే రోజు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేసే ముందే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత ఉబ్బిందో పిండి. అయితే తర్వాత మా అమ్మకి నైట్ చెప్తుంది అనమాట ఈ విషయం. బయట ఉంచకూడదు, నేను నార్మల్ దోశల్లాగా అనుకుని బయట ఉంచేసాను అనమాట పిండి, అలా పులవకూడదు అని చెప్పి అప్పుడు నైట్ చెప్పింది. ఇంకేమైతే అదైంది. వేసుకున్నాక తెలుస్తుంది బాగుంటే తినడం, లేకపోతే పడేయడం. ఇంకా అంతకుమించి ఏం చేయగలుగుతాం, నాకు తెలియదు కదా, తెలిస్తే ఇలా చేయం కదా. సో అదనమాట. ఇంకా ఒక పక్కన టీ అయిపోయింది. ఇంకా నాకు ఫుల్ ఆకలి వేస్తుంది. ఇంకా కొన్ని పాప్కార్న్స్ కూడా వేసేసుకొని నా టీ టైంని నేను స్పెండ్ చేస్తాను. సో ఇక్కడికి వీడియో ఎండ్ చేసేస్తానేమో అని చెప్పి మీకు ఇక్కడ బాయ్ చెప్పేశాను. కాకపోతే ఇంకా ఉంది వీడియో, అప్పుడే అయిపోలేదు. నెక్స్ట్ డేనే అంటే సండే రోజు నేను అంతకుముందు ఆర్డర్ పెట్టాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఒక టాపు ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా దాని కిందికి మ్యాచింగ్ ప్యాంట్ కూడా ఆర్డర్ పెట్టాను. కొంచెం లూజ్గా కంఫర్టబుల్గా ఉండేటట్టు కాటన్ది ఆర్డర్ పెట్టాను అనమాట. అయితే ముందు టాప్ రాలేదు కానీ ప్యాంట్ వచ్చింది. సరే చూద్దాము, ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, బాగుంటాయి కనుక ఇంక ఇందులోనే కంటిన్యూ షాపింగ్ చేద్దాము. ఎలాగో నేను ఒక 3-4 డ్రెస్సులు అలా తీసుకునేది ఉంది, ఇంకెక్కువనే తీసుకుంటానేమో నచ్చితే తెలీదు. ఫస్ట్ అయితే చూద్దాము ఈ ప్యాంటు బాగుందో లేదో అని చెప్పి చూస్తున్నాను. క్లాత్ అయితే చాలా బాగుంది, మెత్తగా సూపర్ ఉందన్నమాట. నాకు క్వాలిటీ నచ్చింది, క్లాత్ నచ్చింది, అన్ని విధాలుగా నచ్చింది. కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఉంచేసుకున్నాను, రిటర్న్ ఏం పెట్టలేదు. ఇంకా టాప్ రావాలి దీని మీద. ఇది రావడానికి నాకు ఒక 5 days అట్లా టైం పట్టినట్టుంది. ఎందుకంటే లొకేషన్ పెట్టలేదన్నమాట. లొకేషన్ అంటే అడ్రస్ నార్మల్గా మనం సేవ్ చేస్తాం కదా, అది ఉంది. కాకపోతే ఈ మధ్యలో లొకేషన్ కూడా అడుగుతున్నారనమాట పక్కాగా, అది పెట్టలేదు. అందుకే కొంచెం లేట్ అయింది రావటం. ఇది నాకు 350 పడిందండి ప్యాంటు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.